So when we come to the Lord's table, we can think of how Jesus instituted it for the first time. ప్రభు యొక్క బల దగ్గరకు మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట దీన్ని స్థిరపరిచినప్పుడు ఏ విధంగా చేశారో మనం చూద్దాం. It was the Passover night when the Jews were celebrating their deliverance from Egypt. పస్కా పండుగ రాత్రిపూట ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడిన దాని గురించి వాళ్ళు పండుగను జరుపుకుంటూ ఉంటారు. But this is just not a replacement of the Passover. It was something completely different. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పస్కా పండగకి బదులుగా దీన్ని పెట్టడం కాదు, ఇది వేరు. And in John 13, it's introduced like this. యోహాను 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా పరిచయం చేయబడింది. Before the feast of the Passover, Jesus, knowing that his hour had come, he would depart out of this world. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై. And take these words seriously. What follows? Having loved his own who were in the world. తర్వాత చెప్పబడిన మాటల్ని మీరు తీవ్రంగా చూసినట్లయితే, లోకములోనున్న తన వారిని ప్రేమించి he loved them to the end. వారిని అంతము వరకు ప్రేమించెను. That is the introduction to the breaking of bread. రొట్టె విరచటానికి పరిచయం ఇది. He looked around at those 12 disciples, 11 of them. They were so imperfect. They were often arguing among themselves who is the greatest. తన 11 మంది శిష్యుల్ని చూసి వాళ్ళు ఎంతో అసంపూర్ణంగా ఉన్నారు, వాళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళమని వాళ్ళు వాదములు పెట్టుకుంటూ ఉన్నారు. Very, very imperfect. Despite having been with Jesus for 3.5 years. యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతో అపరిపక్వత కలిగి ఉన్నారు. They were imperfect. Competing with each other. Somebody wanting to sit on the left hand and right hand of Jesus. వాళ్ళు ఎంత అసంపూర్ణంగా ఉన్నారు. యేసు ప్రభు యొక్క కుడి పక్కన ఎవరు ఉండాలి, ఎడం పక్కన ఎవరు ఉండాలి అని వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. These were not perfect people who pursued holiness or humility or love. పరిశుద్ధత, దీనత్వము, ప్రేమను గురించి ప్రయాసపడుతూ ఉన్న పరిపూర్ణులైన వ్యక్తులేమి కాదు వీళ్ళు. But they had a heart that wanted to please God. కానీ దేవుణ్ణి సంతోషపరచాలి అనే హృదయములను కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు. And despite all their failures, Jesus looked at them and loved them until the end. వాళ్ళు ఎన్నిసార్లు పడిపోయినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారు, అంతం వరకు ప్రేమిస్తూనే ఉన్నారు. He looked at imperfect people. I believe most of us are far better than those disciples were that night. అసంపూర్ణులైన వ్యక్తుల్ని ఆయన ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే ఆ రాత్రి పూట ఉన్న శిష్యులందరికంటే కూడా మనము ఎంతో శ్రేష్టంగా ఉన్నాం ఇప్పుడు. But they were sincere, proved by the fact that they had given up their professions to follow Jesus. అయినా కానీ వాళ్ళు ఎంతో యథార్థంగా ఉన్నారు, వాళ్ళ యొక్క వృత్తిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, అదే రుజువు. But I find this phrase is so relevant and in this he prayed after the breaking of bread. He prayed like this in John 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రొట్టె విరిచిన తర్వాత ఆయన ఈ విధంగా ప్రార్థన చేశారు. ఇది మనకు ఎంతో సరిపోయేటట్లుగా ఉంటుంది. I pray that verse 17:22. This is after the breaking of bread. యోహాను సువార్త 17:22లో ఆయన ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. రొట్టె విరిచిన తర్వాత చేసిన ప్రార్థన ఇది. I pray that the last part, that there may be one just as we are one. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని. So these are the two statements, one is before the breaking of bread. Having loved his own which are in the world, he loved them unto the end. మనకి ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటేమో రొట్టె విరవటానికి ముందు, అదేంటంటే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. And his prayer was that there may be one as just we are one, and that is the meaning of that one loaf being broken.
తర్వాత ప్రార్థన మనం చూసినట్లయితే 17:22లో మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. ఒక్క రొట్టె విరవబడినప్పుడు దాని అర్థం ఇది. So it's good for us to examine ourselves when we come to the Lord's table. కాబట్టి ప్రభు బల దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవటం అనేది మంచిది. There is not just a empty ritual, say, oh, I'm born again, so I can take part. ఇదేదో కేవలం అర్థం లేని ఆచారం కాదు. నేను తిరిగి జన్మించాను కాబట్టి నేను రొట్టెలో పాలు పొందొచ్చు. That's not enough. అది సరిపోదు. Have I at least tried to love the folks around me? కనీసం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించడానికి నేను ప్రయత్నం చేశానా కనీసం? In an imperfect church like NCCF, every church is imperfect. అసంపూర్ణమైన సంఘము సిఎఫ్సి హైదరాబాద్, ప్రతి సంఘము అసంపూర్ణమైందే. Like those imperfect disciples, and sought to love until the end. అసంపూర్ణమైన శిష్యుల వలె ఉన్నప్పటికీ అంతం వరకు ప్రేమించటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? And seeking to do my part to fulfill the Lord's desire that He wants us all to be one. మనందరము ఏకమై ఉండవాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నట్లుగా నా వంతు ప్రయత్నము నేను చేస్తున్నానా? How one as He and the Father are one. ఎంత ఏకమై ఉండాలంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఏకమై ఉన్నారో అంత ఏకమై ఉండాలి. That's quite a standard, that they may be one just as Father, you and I are one. ఇది ఎంత గొప్ప ఉన్నతమైన ప్రమాణమో కదా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. That's an amazing standard. And that is what we are testifying to when we break one bread. ఇదెంత ఆశ్చర్యకరమైన ప్రమాణము. మనము కూడా కలిసి రొట్టె విరుస్తున్నప్పుడు దీన్నే సాక్ష్యమిస్తూ ఉన్నాం. And take part in it. In 1 Corinthians in chapter 10, it says in verse 17, మొదటి కొరింథీ 10:17లో మనం చూస్తాం. there is one bread, and we who are many are one body. That's the meaning of that. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇదే దాని అర్థం. Because we all partake of that one bread. So ఎందుకంటే ఆ ఒక్క రొట్టెలోనిదే మనందరం కూడా పాలు పుచ్చుకొనుచున్నాము. we don't want to be like those disciples, competing for the left hand and the right hand. మనము ఆ శిష్యుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. కుడివైపు ఎవరు ఉంటారు, ఎడం వైపు ఎవరు ఉంటారని. There was one good thing I see in them. It says when Jesus said to them that in John 13, He said, one of you is going to betray me. ఒక మంచి విషయాన్ని వాళ్ళలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని ప్రభు చెప్పినప్పుడు they didn't look around and say, it must be that guy. వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఆ వ్యక్తి అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకోలేదు. No. They said, Lord, is it I? లేదు, వాళ్ళు ఆ విధంగా అనుకోలేదు. కానీ ప్రభువా నేనా అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. It's a very good question to ask when we come to the Lord's table. ప్రభు యొక్క బల దగ్గరికి మనం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన మంచి ప్రశ్న ఇది. If the Lord were to sit here and say, one of you is going to betray me, ప్రభు ఇక్కడ కూర్చొని మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పినట్లయితే, Jesus is here. 2 or 3 are gathered together in my name. He's in our midst. And if He says, there's somebody who's here who's going to betray me, ఎక్కడైతే 2-3 కూడి ఏకీభవించి నా నామమున ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభు ఉన్నారు. ప్రభు ఈ విధంగా అడిగినట్లయితే మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు. would I respond saying, Lord, is it I? ప్రభు అది నేనా అని నేను స్పందిస్తానా? Or would I say, yeah, I know who that could be. లేక అది ఎవరో నాకు తెలుసులే అన్నట్లుగా మనం ఉంటున్నామా? Must be either this guy or that guy or the other one. ఆయన ఉండొచ్చు, ఈయన ఉండొచ్చు, లేకపోతే ఆయన ఉండొచ్చు. Because we must be honest. We have opinions about the different ones in our church. మనం యథార్థంగా ఉండాలి. ఎందుకంటే మన సంఘంలో ఉన్న ఒక్కొక్కరి మీద మనకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. Sometimes those are not good opinions. కొన్నిసార్లు మన అభిప్రాయాలు మంచి అభిప్రాయాలు కూడా ఉండవు. And so if the Lord says one of you is going to betray me, we got a list of who those people could be.
నన్ను మీలో ఒకరు అప్పగించబోతున్నారు అంటే వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనే జాబితా మన దగ్గర ఉండొచ్చు. The Bible says in relation to the breaking of bread, another verse, 1 Corinthians 11. రొట్టె విరుచుటకు సంబంధించి బైబిల్లో ఇంకొక వాక్యం ఇలా ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయం. It's again talking about the Lord's table. 1 Corinthians 11:26, as often as you eat the bread and drink the cup, you proclaim the Lord's death until he comes. 1 కొరింథీ 11:26లో మరలా ఇక్కడ ప్రభు యొక్క బల్ల గురించి చెప్పబడింది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. And then it says, if you eat the bread or drink the cup in an unworthy manner. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో, To paraphrase it, you'll be guilty as those who crucified Christ, guilty of the body and the blood of the Lord. దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారో వాళ్ళు ఎటువంటి అపరాధంలో ఉన్నారో మీరు కూడా అలానే అపరాధులుగా ఉంటారు. So if I take part in the cup in an unworthy manner, నేను ఎప్పుడైతే అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిని ఆయన పాత్రలోని త్రాగుతానో, it says here, it's just like me crucifying Christ on the cross. ఇక్కడ ఏం చెప్పబడిందంటే నేను క్రీస్తుని మరలా సిలువ వేసినట్లే. And so what should we do? Verse 28. కాబట్టి మనం ఏం చేయాలి? 28వ వచనం. A man must examine himself and nobody else. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, వేరే వాళ్ళు కాదు. Just like those disciples said, Lord, is it I? ఎలా అయితే ఆ శిష్యులు అడిగారో, ప్రభువా ఇది నేనా? It's a very good question to ask ourselves when we come to the Lord's table. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన మంచి ప్రశ్న ఇది. Lord, is it I? ప్రభువా అది నేనా? And examine himself, and so doing, eat the bread and drink the cup. ఆ విధంగా తను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. But if I don't drink like that, if I don't eat and drink like that, but judge others, then it says here, I'm drinking judgment to myself. కానీ ప్రభువు శరీరం అని నేను వివేచించకుండా ఆ విధంగా తిని త్రాగినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడిందంటే తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. For this reason, many are sick and weak. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. There's an interesting statement there that some sickness is due to a wrong attitude towards somebody else in the body of Christ. కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో వేరొకరి మీద మనం తప్పుడు వైఖరులు కలిగి ఉన్నప్పుడు కొన్ని రోగాలు వస్తాయి అని ఇక్కడ చెప్పబడింది. That's the meaning there. అదే దాని అర్థం. That you come to the Lord's table and you pretend that you are one with everybody, breaking the same bread. నువ్వు ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చి అందరితో కూడా నువ్వు ఏకమై ఉన్నావని, ఒకే శరీరంలో అవయముగా ఉన్నావని నువ్వు నటిస్తూ ఆ ఒక్క రొట్టెను నువ్వు విరుస్తున్నప్పుడు, but it's not really true. కానీ నువ్వు నిజంగా అలా లేవు. Can lead to sickness. It's amazing. It says that some people die. ఆ విధంగా చేసినట్లయితే నీకు రోగం రావచ్చు, కొంతమంది చనిపోయారని కూడా ఇక్కడ చెప్పబడింది. I don't know whether we take those words seriously. ఈ మాటల్ని మీరు తీవ్రంగా తీసుకుంటున్నారు లేదు నాకు తెలియదు. Through the years, I've learned to take every word of God seriously. అనేక సంవత్సరాల నుండి దేవుని యొక్క ప్రతి మాటను కూడా నేను ఎంతో తీవ్రంగా తీసుకోవటం ప్రారంభించాను. And that's what's made a difference in my life. నా జీవితంలో అదే మార్పును తీసుకుని వచ్చింది కూడా. And so, verse 31, if we judge ourselves rightly. అయితే మనల్ని మనమే సరిగా విమర్శించుకునే యెడల 31వ వచనం. We will not be judged in the way mentioned in verse 30. మనము తీర్పు పొందకపోదుము. 30వ వచనంలో చెప్పబడినట్లుగా మనము తీర్పు పొందము. God will not judge us. There's only one condition for God not to judge us. We judge ourselves rightly. మనల్ని మనమే సరిగా విమర్శించుకుంటే దేవుడు మనల్ని తీర్పు తీర్చడు. అదొకటే షరతు. And I've taken that verse for many years to apply to the final judgment when we stand before the Lord in the last day as well. నేను ఈ వచనాన్ని అనేక సంవత్సరాలుగా ఇలా తీసుకుంటూ వచ్చాను. చివరి దినమున దేవుడు మనల్ని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు I don't want to be judged in that day. I'll tell you honestly. ఆ దినమున నేను ప్రభు చేత తీర్పు పొందాలని నాకు లేదు. నేను యథార్థంగా చెప్తున్నాను. When the Lord goes through the record of my life in the final day when I stand before Him, నా జీవితానికి సంబంధించిన
రికార్డుని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, నేను ఆ చివరి దినమున ప్రభు ఎదుట నిలబడి ఉన్నప్పుడు, I want him to say, it's all clear. ఇదంతా కూడా సరిగా ఉంది అని ప్రభు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. There's nothing for you to be judged in. నేను తీర్పు తీర్చడానికి ఏమీ లేదు అని ప్రభువు చెప్పాలని ఉంది. Can you imagine how wonderful it'll be if you and I could hear that? ఆ మాటలు ప్రభువు చెప్పటం నేను వినగలిగినట్లయితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. And the answer is here. If we judge ourselves rightly, we will not be judged even in the final day. దానికి జవాబు ఇక్కడే ఉంది. మనల్ని మనం సరిగా తీర్పు తీర్చుకున్నట్లయితే ఆ చివరి దినమును కూడా మనం తీర్పు పొందము. That's why I have taught for many years that we must judge ourselves daily. అందుకే అనేక సంవత్సరాల నుండి నేను బోధిస్తూ ఉన్నాను, ప్రతి దినము మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. It doesn't make us miserable. ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మనమేం దౌర్భాగ్యులంగా ఉండము. It'll free us from condemnation. It'll free us from judging others. ఇది మనల్ని శిక్షా విధిలో నుండి బయటకు తీసుకొస్తుంది, ఇతరులను తీర్పు తీర్చకుండా సహాయం చేస్తుంది. We keep the standards. మనం ప్రమాణాలను పాటిస్తూ ఉంటాం. We stand up for what is right. And I know in CFC through 50 years we have proclaimed standards that a lot of people call us legalistic and a lot of people say we are judging everybody else. We are not. సరి అయిన దానికోసం మనం నిలబడతాము. 50 సంవత్సరాల నుండి సిఎఫ్సి సంఘాల్లో నేను చూస్తున్నాను, మనము ప్రమాణాలని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మీరు అక్షరానుసారంగా వెళ్తున్నారని అంటారు, ఇతరులు మీరు తీర్పు తీరుస్తున్నారంటారు. కానీ మనం అలా లేము. We wish the best for everybody. We proclaim those standards, but we judge ourselves first. మనం అందరి శ్రేయస్సును కోరుకుంటాము, అయితే మొట్టమొదట మనల్ని మనం తీర్పు తీర్చుకుంటాం. Lord, am I living? And I've tried to do that. God is my witness that I've tried my best to live a life where I judge myself daily. నేను అటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా? దేవుని యొక్క సన్నిధిలో నేను నిజం చెప్తున్నాను, ప్రతిరోజు కూడా నన్ను నేను తీర్పు తీర్చుకుంటూ జీవిస్తూ ఉన్నాను. And it's made my life extremely happy, free from condemnation. ఇదేం చేసిందంటే నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేట్లు చేసింది, నన్ను శిక్షా విధి నుండి బయటకు తీసుకొచ్చింది. Free from wanting to retaliate against people who criticize or speak evil. I mean, నన్ను విమర్శించే వారి మీద, నా గురించి చెడుగా మాట్లాడే వారి మీద ఏదో ప్రతీకారం తీర్చుకోవాలని నాకు లేదు. Christian world is full of people who oppose us and have got a lot of things against us because we stand up for certain truths. మనం కొన్ని సత్యాల కోసం నిలబడ్డాం కాబట్టి క్రైస్తవ లోకంలో మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, విరోధంగా ఉండేవాళ్ళు అనేక మంది ఉంటారు. That expose their sin. మనం సత్యం కోసం నిలబడుతున్నాం కాబట్టి వాళ్ళ పాపాలని అది చూపిస్తుంది. But we don't judge them. We judge ourselves. అయినా కానీ వాళ్ళని మనం తీర్పు తీర్చము, మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటాం. So I want to read this is from the Living Bible, which I've got here, and I want to it's a beautiful translation. లివింగ్ బైబిల్ తర్జుమా నుంచి నేను ఇది చదువుతాను. ఇది ఎంతో అద్భుతంగా అనువాదం చేయబడింది. Of 1 Peter chapter 3. You can turn to it in your Bibles. 1 Peter chapter 3 and verse 8 and 9. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు మీ బైబిల్లో మీరు చూడొచ్చు. It's a very beautiful paraphrase in the Living Bible. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఎంతో అద్భుతంగా ఇది రాయబడి ఉంది. And now this word to all of you, and I hope all of us will take this personally. ఇప్పుడు ఈ మాట మీ అందరి కోసం నేను రాస్తున్నాను. మీ అందరూ కూడా ఇప్పుడు వింటున్న వారు వ్యక్తిగతంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. You all should be like one big happy family. మీ అందరూ కూడా సంతోషంగా ఉండే ఒక పెద్ద కుటుంబం వలె ఉండాలి. You hear that? You all should be like one big happy family. వింటున్నారు మీరు? మీరందరూ కూడా సంతోషంగా ఉండే ఒక పెద్ద కుటుంబం వలె ఉండాలి. So think of everyone here and see whether you're seeking from your part, judging yourself. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ వంతుగా మీరు మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకుంటున్నారా లేదా? Doing your part to make this church one big happy
family. ఈ సంఘము సంతోషంగా ఉండే ఒక పెద్ద కుటుంబంలాగా ఉండాలని మీ వంతు పాత్రను మీరు పోషిస్తున్నారా లేదా? Full of sympathy towards each other. It's easy to be sympathetic towards someone who is sick. ఒకరి ఎడల ఒకరు కరుణా చిత్తులై ఉండాలి. ఎవరికైనా ఒక రోగం వచ్చినప్పుడు వాళ్ళ మీద కరుణ చూపించడం అనేది సులభం. Or handicapped. లేక అంగవైకల్యం కలిగిన వారి మీద సానుభూతి చూపించడం కూడా సులభం. That's easy. Even a worldly person would do that. అదెంతో సులభం. లోకానుసారులైన వ్యక్తులు కూడా ఆ విధంగా చేస్తారు. But there are other struggles that a lot of people in our midst face. And we can be sympathetic towards someone who's going through financial struggles. ఇంకా మన మధ్య ఉండే వాళ్ళు అనేక మంది అనేక రకాల సమస్యల గుండా వెళ్తూ ఉంటారు. ఆర్థిక సంబంధమైన ప్రయాస గుండా వెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. But there are people going through spiritual struggles. Young people battling with many temptations. కానీ అనేక మంది ఆత్మ సంబంధమైన ప్రయాసముల గుండా వెళ్తూ ఉంటారు. యవ్వనస్తులు అనేక సంబంధమైన ఆత్మ సంబంధమైన పోరాటాల్లో గుండా వెళ్తూ ఉంటారు. We should be full of sympathy వాళ్ళ మీద మనం ఎంతో కరుణను చూపించాలి. and not say, that's because he's like this. That's why God is judging him. ఆ వ్యక్తి అలా ఉన్నాడు, అందుకే దేవుడు తీర్పు తీర్చాడు, నాకు తెలుసు అన్నట్లుగా ఉండకూడదు మనం. Be careful. Do not judge. జాగ్రత్తగా ఉండు, ఇతరులను తీర్పు తీర్చొద్దు. James 4 says there is only one lawgiver and therefore there's only one judge. యాకోబు 4లో ఈ విధంగా చెప్పబడింది, ధర్మశాస్త్రమును విధించువాడు ఒక్కడే, కాబట్టి తీర్పు తీర్చువాడు ఒక్కడే. That's what he says in James 4. Because only one person has given the law, he's the only one qualified to be the judge. యాకోబు 4లో ఇదే చెప్పబడింది, ధర్మశాస్త్రాన్ని ఒక్కరే ఇచ్చారు కాబట్టి తీర్పు తీర్చువాడు ఒక్కడే. We are not qualified to make laws for other people. వేరే వాళ్ళకి రూల్స్ పెట్టడానికి మనం అర్హులం కాదు. We can read out what the laws God has given and explain them, but we're not asked to make laws for other people. There's one lawgiver. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నుండి దేవుడిచ్చిన దాన్ని మనం చదివి వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించవచ్చు, కానీ ధర్మశాస్త్రమును విధించువాడు ఒక్కడే. James 4, you take time to read it. Therefore, he's the only one who's a judge. యాకోబు 4లో ఇది ఉంటుంది, మీరు సమయం తీసుకొని దాన్ని చదవచ్చు. ధర్మశాస్త్రం విధించువాడు ఒక్కడే కాబట్టి తీర్పు తీర్చువాడు ఒక్కడే. So when you judge somebody, you're saying, I made a law. This guy's not kept the law, so I judge him. కాబట్టి నువ్వు వేరే వాళ్ళకి తీర్పు తీరుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, నేను ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను కానీ ఈ వ్యక్తి పాటించట్లేదు, అందుకే నేను తీర్పు తీరుస్తున్నాను అని చెప్తున్నావు. We got to be careful. Let be one big happy family, full of sympathy toward each other, loving one another with tender hearts. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సంతోషంగా ఉండే ఒక పెద్ద కుటుంబం వలె ఉండాలి. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండాలి. And humble minds. I like that. Tender hearts means something's very sensitive. ఇక్కడ మెత్తని హృదయములు కలిగి ఉండాలి అంటే ఎంతో సున్నితత్వం కలిగి ఉండాలి. వినయ మనస్కులై ఉండాలి. నాకు ఇష్టం ఇది. Where we get hurt if a little touch, we react to it. I mean, something like the eye. ఇక్కడ ఎంతో సున్నితత్వం కలిగి ఉండాలి. ఎవరైనా తన వేలు పెట్టి ముట్టుకున్నప్పుడు గాయపడుతూ ఉంటాం. ఏ విధంగా అయితే కంట్లో ఏలు పెడితే ఆ బాధ తెలుస్తుందో, anything touches the eye, we react. మన కంటికి ఏది తగిలినా కానీ వెంటనే మనం ప్రతిస్పందిస్తాం. Tender hearts, a heart that immediately reacts when I have a wrong attitude towards someone. సున్నితత్వం కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరి పట్ల అయినా మనము సరైన వైఖరి లేకుండా ఉన్నప్పుడు వెంటనే మనకు తెలియాలి. And humble minds. Lord, I'm not qualified to judge. వినయ మనస్కులమై ఉండాలి. ప్రభువా, ఇతరులకు తీర్పు తీర్చడానికి నేను అర్హుని కాదు. I'm not a lawgiver. నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడిని కాదు. Dear brothers and sisters, anytime you're tempted to judge someone, ask yourself, are you the lawgiver? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను తీర్పు తీర్చడానికి మీరు శోధించబడ్డప్పుడు మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు, నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడినా? James 4 says there is one lawgiver, therefore there's only one judge. యాకోబు 4లో ఏం చెప్పబడిందంటే ధర్మశాస్త్రమును విధించువాడు ఒక్కడే, కాబట్టి న్యాయము తీర్చువాడు కూడా ఒక్కడే. And so don't repay evil for evil, verse 9, and don't snap back at those who say unkind things about you. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు. The world is full of people who may say unkind things about you.
Sometimes a believer may say something unkind about you. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది దయలేని మాటలు నీతో మాట్లాడొచ్చు, కొన్నిసార్లు విశ్వాసులు కూడా మాట్లాడొచ్చు. Don't snap back. దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. Snap back means an immediate reaction. ప్రతి దూషణ చేయటం అంటే వెంటనే ప్రతిస్పందించటం. Instead, pray that God will help them. దానికి బదులు దేవుడు వాళ్ళకి సహాయం చేయాలని ప్రార్థించండి. Because we are to be kind to others. And God will bless us for it. ఎందుకంటే ఇతరుల ఎడల కనికరం చూపించడానికి మనం పిలువబడ్డాం. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. And when God blesses you, I'll tell you something. దేవుడు దీవించినప్పుడు ఏం జరుగుతుందంటే It will become evident to other people, even to those who oppose you. నిన్ను వ్యతిరేకించే వారికి కూడా అది అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. They will see that the blessing of God is upon our life. మన జీవితంలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కూడా చూడగలుగుతారు. So let us follow those words we heard. కాబట్టి మనం విన్న మాటల్ని పాటిద్దాం. Judge ourselves and take part. మనల్ని మనం తీర్పు తీర్చుకొని రొట్టెలో పాలు పొందుదాం.